నమస్తే అండి. 2025 జనవరి 18న జరిగిన నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. సో, ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఒక నవోదయ ఉంటుంది. ఆ నవోదయకి 80 స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 80 స్టూడెంట్స్‌ని ఎలా సెలెక్ట్ చేశారు, ఏంటి అని చాలామంది పేరెంట్స్ ఆర్‌టీఐ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇలా నవోదయకి రావడం వల్ల నవోదయ సమితి వాళ్ళు ఏం చేశారంటే ఒక కట్ ఆఫ్ పీడీఎఫ్ అనేది అనౌన్స్ చేశారు. సో, ఇప్పటివరకు ఏ ఇయర్ కూడా ఇలా అనౌన్స్ చేయలేదు. ఒక పీడీఎఫ్ రిలీజ్ చేశారు. ఇది మీకు నెట్లో దొరుకుతుంది. సో చూడండి, నవోదయ విద్యాలయ సమితి కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ క్లాస్ 6th ఇంటూ జేఎన్విఎస్టీ 2025. సో ఇది మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే వెంటనే పీడిఎఫ్ పంపిస్తారండి. సో దీని ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మన విశాఖపట్నం జిల్లా చూసుకుంటే, మాది విశాఖపట్నం జిల్లా కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో విశాఖపట్నం జిల్లాలో సో జనరల్గా ఒక్కొక్క కేటగిరీకి ఎలా కట్ ఆఫ్ వచ్చింది అనేది, అంటే ఇవి ఆల్రెడీ అనౌన్స్ చేసిన రిజల్ట్ యొక్క కట్ ఆఫ్ అండి ఇది. సో ఈ కట్ ఆఫ్ ద్వారా నెక్స్ట్ రిజల్ట్ వస్తుందని కాదు, ఆల్రెడీ వచ్చిన రిజల్ట్కి కట్ ఆఫ్ ఇది. సో విశాఖపట్నం బాయ్ రూరల్ ఓబీసీ 88.75, అంటే విశాఖపట్నంలో రూరల్ ఏరియాలో ఎవరైతే ఓబీసీ కేటగిరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చి 88.75 ఉందండి. అలానే గర్ల్ రూరల్ ఏరియాలో ఓబీసీ ఉన్న వాళ్ళకి 87.50 ఉంది. సో ఇక్కడ ఓబీసీలో మనకి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ 5 కూడా కలిపి ఓబీసీలోకే వస్తుంది. సో ఇది మొత్తం మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను ఒక చిన్న చార్ట్ ప్రిపేర్ చేశాను. సో అది చూద్దాము, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఎస్, నౌ సి 2025 జేఎన్విఎస్టీ విశాఖపట్నం ఓబీసీ బాయ్ అర్బన్ అయితే కనుక 93.75 అండి. సో ఓబీసీ బాయ్ రూరల్ అయితే కనుక 88.75. సో ఓబీసీ గర్ల్ అర్బన్ అయితే 92.50, ఓబీసీ గర్ల్ రూరల్ అయితే 87.50. సో ఓబీసీ వరకు కూడా ఈ కేటగిరీకి బోత్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఇలా ఉన్నాయండి. బాగా చూడండి, సి అర్బన్ రూరల్, దిస్ ఇస్ అర్బన్ అండ్ రూరల్, ఇది ఓబీసీ వరకు. నెక్స్ట్ జనరల్ కేటగిరీలోకి వస్తే జనరల్ కేటగిరీలో బాయ్స్కి వాళ్ళు అర్బన్ అవ్వచ్చు, రూరల్ అవ్వచ్చు, 95+ వచ్చిన వాళ్ళు తీశారు. నెక్స్ట్ జనరల్ కేటగిరీ గర్ల్స్లోకి వస్తే అర్బన్ అయినా రూరల్ అయినా 95+నే తీశారు. నెక్స్ట్ డిజేబిలిటీ ఏంటిది, ఏదైనా డిజేబిలిటీ సర్టిఫికేట్తో అప్లికేషన్ పెట్టుకొని ఉంటే కనుక బాయ్స్కి అయితే 40 మార్క్స్ అబవ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, గర్ల్స్కి అయితే 55 మార్క్స్ అబవ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. మేబీ దీనికి రీజన్ ఏమైంటుందంటే పర్సంటేజ్, అంటే డిజబిలిటీ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ అబ్బాయిది డిజబిలిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, అందుకని కట్ ఆఫ్ తక్కువ ఉంది. సో అమ్మాయిది కొంచెం తక్కువ ఉండొచ్చు, సో దానివల్ల 55 మార్క్స్ అనే కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంది. సో ఎనీహౌ నౌ సి, ఇకపోతే ఎస్సీ బాయ్ అయి ఉండి అర్బన్ కేటగిరీ నుంచి అప్లికేషన్ పెట్టుంటే కనుక 90 మార్క్స్ ఇస్ ద కట్ ఆఫ్, అండ్ ఎస్సీ బాయ్ రూరల్ ఏరియా నుంచి అయితే 82.50 ఇస్ ద కట్ ఆఫ్. ద సేమ్ సి ఎస్సీ గర్ల్ అర్బన్ ఏరియాలో అయితే అసలు ఒకరిని కూడా సెలెక్ట్ చేయలేదు. సో మేబీ సెకండ్ లిస్ట్లో ఏమైనా ఇవ్వచ్చేమో. నెక్స్ట్ వన్ సి ఎస్సీ గర్ల్ రూరల్ అయితే 82.50. ఇక్కడ చూడండి, రూరల్ ఏరియాస్లో ఎస్సీ కేటగిరీ ఐదర్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా సరే 82.50 ఇస్ ద కామన్ మార్క్. నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్ ఎస్టీ బాయ్. సి ఎస్టీ బాయ్ అర్బన్ అయితే కనుక 92.50. సో ఎస్టీ బాయ్ రూరల్ అయితే కనుక 82.50. ఎస్టీ గర్ల్ అర్బన్ అయితే కనుక 88.75, అండ్ ఎస్టీ గర్ల్ రూరల్ అయితే కనుక 83.75. సో ఇది ఓవరాల్ అండి మన విశాఖపట్నం జిల్లాకి ఇది కట్ ఆఫ్ అనమాట. సో మీరు దీన్ని బ్రీఫ్గా చూసుకుందాం అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇది ఈ ఇయర్ ఆల్రెడీ వచ్చిన రిజల్ట్ అండి. ఇది ఇలా ప్రతి జిల్లాకి కూడా ఇన్ఫర్మేషన్ ఆ పీడిఎఫ్లో ఉంటుంది, మీరు అది వివరంగా చూడొచ్చు. నెక్స్ట్ విజయనగరం కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, విజయనగరం ఓబీసీ బాయ్ అర్బన్ అయితే 95, సో ఓబీసీ బాయ్ రూరల్ అయితే 90, గర్ల్ అయితే అర్బన్ 95, రూరల్ అయితే 87.50. ఇక్కడ చూసుకోండి, ఓబీసీ బాయ్ అయినా గర్ల్ అయినా అర్బన్ అయితే మాత్రం 95 మార్క్స్ ఉండాల్సింది. సో కట్ ఆఫ్ 95 వచ్చింది. నెక్స్ట్ జనరల్ బాయ్ అయితే అర్బన్ అయినా రూరల్ అయినా 96.25, సో జనరల్ గర్ల్ అర్బన్ అయినా రూరల్ అయినా 96.25. నెక్స్ట్ డిజబిలిటీ కేటగిరీలో విజయనగరంకి సో గర్ల్స్ని సెలెక్ట్ చేయలేదు, మేబీ అప్లికేషన్స్ వచ్చి ఉండకపోవచ్చు. సో బాయ్ని సెలెక్ట్ చేశారు, 71.25 దగ్గర కట్ ఆఫ్ వచ్చింది. నెక్స్ట్ ఎస్సీ బాయ్ అర్బన్ కేటగిరీలోంచి 91.25, సో ఎస్సీ బాయ్ రూరల్ అయితే 83.75, ఎస్సీ గర్ల్ అర్బన్ అయితే 91.25, ఎస్సీ గర్ల్ రూరల్ అయితే 83.75.
నెక్స్ట్ ఎస్టీ బాయ్ అర్బన్ కేటగిరీ నుంచి ఒకరిని కూడా సెలెక్ట్ చేయలేదు. మేబీ సెకండ్ లిస్ట్ లో సెలెక్ట్ చేయొచ్చు, అంటే తక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు, అందుకనే సెలెక్ట్ చేయలేదు. సో ఎస్టీ బాయ్ రూరల్ ఏరియా అయితే 83.75. నెక్స్ట్ ఎస్టీ గర్ల్ అర్బన్ అయితే 92.50. ఎస్టీ గర్ల్ రూరల్ అయితే కనుక 83.75. సో ఇది విజయనగరం యొక్క కట్ ఆఫ్ అండి, ఆల్రెడీ ఇచ్చిన రిజల్ట్ యొక్క కట్ ఆఫ్ ఇది. సో సెకండ్ లిస్ట్ దీన్ని బేస్ చేసుకొని సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా చూద్దామండి. శ్రీకాకుళం జేఎన్యూఎస్టీ 2025 ఓబీసీ బాయ్ అర్బన్ కట్ ఆఫ్ 92.50, ఓబీసీ గర్ల్ అర్బన్ కట్ ఆఫ్ 92.50, ఓబీసీ బాయ్ రూరల్ కట్ ఆఫ్ 88.75, ఓబీసీ గర్ల్ రూరల్ కట్ ఆఫ్ 86.25. నెక్స్ట్ జనరల్కి వచ్చేసరికి బాయ్స్ కైనా గర్ల్స్ కైనా అర్బన్ అయినా రూరల్ అయినా 93.75 అండి కట్ ఆఫ్. నెక్స్ట్ డిజేబిలిటీ కోటాకి వచ్చేసరికి బాయ్కి 76.25, గర్ల్కి 62.50. నెక్స్ట్ వన్ ఎస్సీ బాయ్స్ అర్బన్ కేటగిరీలో 87.50, అదే రూరల్ కేటగిరీకి 82.50. ఎస్సీ గర్ల్స్ అర్బన్ కేటగిరీ నుంచి సెలెక్ట్ చేయలేదండి. నెక్స్ట్ ఎస్సీ గర్ల్ రూరల్ కేటగిరీ నుంచి 82.50 సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఎస్టీ బాయ్ అర్బన్ కేటగిరీ నుంచి సెలెక్ట్ చేయలేదు. సో మేబీ లో స్కోర్ ఉంటుంది బాగా, అందుకనే సో సెలెక్ట్ చేయలేదండి. ఎస్టీ బాయ్ రూరల్ కేటగిరీ నుంచి 77.50. నెక్స్ట్ ఎస్టీ గర్ల్ అర్బన్ కేటగిరీ నుంచి 88.75, ఎస్టీ గర్ల్ రూరల్ కేటగిరీ నుంచి 78.75. సో ఇది సో జనరల్గా తెలియడం కోసం ఈ 3 జిల్లాలది ఎక్స్ప్లెయిన్ చేశామండి. అన్ని జిల్లాలకి ఇండియాలో ఉన్న 667 నవోదయాస్కి కూడా పీడిఎఫ్స్ రిలీజ్ చేశారు, కట్ ఆఫ్ మార్క్స్ ఇలా ఇచ్చాము అని. సో అంటే ఇదే కట్ ఆఫ్ మార్క్ ఎవ్రీ ఇయర్ ఉంటుందని కాదు, అంటే లాస్ట్ ఇయర్ ఇలానే ఇచ్చామని కాదు, లేదా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే కట్ ఆఫ్ ఉంటుంది అని కాదు, కేవలం ఈ ఇయర్ యొక్క కట్ ఆఫ్ మాత్రమే ఇది. Thank you so much for watching up to here. So please subscribe to our channel for more information regarding Sainik School, Navodayas and RMS. Thank you so much.